Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ అయితే సో 21వ రోజు 22వ రోజులోకి సో అడుగు పెట్టేసింది అనమాట. 21వ రోజు కలెక్షన్స్ దుమ్ము దులిపేసాయనమాట. సో ఇప్పటికీ టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 365 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి షేర్స్ అయితే మంచి కలెక్షన్స్ అయితే రాబడుతూ ఉంది మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే. సో ఎట్టకేలకైతే సో ఇంకొక మరి కొద్ది రోజులు 365 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయబోతోంది. సో ప్రస్తుతానికైతే మన సో హనుమాన్ మూవీ అయితే సో ఇంకా దాన్ని గ్రాస్ చేయలేకపోయింది అనమాట. ఈ జనవరి విన్నర్ ఎవరైనా ఉన్నారంటే సో జనవరి విన్నర్ మన శంకర్ వరప్రసాద్ మూవీ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇది వరల్డ్ వైడ్ గా క్రాస్ కలెక్షన్స్ అన్ని సో నెంబర్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసింది. జనవరి ఫస్ట్ విన్నర్ ఎవరంటే సో మన శంకర్ వరప్రసాద్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన శంకర్ వరప్రసాద్ మూవీ సో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జనవరి హిట్ గా కూడా నిలిచింది. క్లీన్ గ్రాస్ తో అయితే ముందుకు దూసుకెళ్లిపోతుంది అనమాట. సీడెడ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని అలాగే ఉత్తరాంధ్ర అండ్ నైజాం లో మంచి కలెక్షన్స్ రాబడుతూ మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. సో మరికొన్ని రోజులు 400 కోట్లు గ్రాస్ అయితే దాటితే మాత్రం హనుమాన్ మూవీ గ్రాస్ అవుతుంది. సో కలెక్షన్ ని దాడుతుంది అనమాట. బట్ అది అన్ని ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. ఇది సో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ కావడం అలాగే ఇంత గొప్ప సెన్సేషనల్ క్రియేట్ చేయడం సో ది మెగాస్టార్ గారి గొప్పతనం అని అనుకోవాలో లేకపోతే అనిల్ రావుపూడి మాస్టర్ ప్లాన్ అనుకోవాలో సో మనకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. ఆల్వేస్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి వెళ్తుంది అనమాట. ఈ యొక్క గ్రాస్ మొత్తం అంటే ఈ యొక్క క్లీన్ హిట్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారికి వెళ్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత సో కొన్ని ఫ్లాప్స్ చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక క్లీన్ హిట్ అలాగే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాయడం సో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోని సో ఎక్కువ ఇంత కలెక్షన్స్ రాబడడం అనేది సో అలాగే సంక్రాంతి కలిసి రావడం జనవరి కూడా క్లీన్ హిట్ గా నిలవడం సో ఆయనకి ఒక ప్లస్ మార్క్ గా నిలిచింది అనమాట. సో మరి కొన్ని రోజుల్లో హనుమాన్ మూవీ కూడా దాటనున్నది. సో ఆ హనుమాన్ మూవీ దాటితే మాత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా. సో బట్ ఆ మూవీ అయితే అది వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి సో ఆ నెంబర్ ఆఫ్ కలెక్షన్ దాటడం కొంచెం కష్టమే అయినా కానీ దాటే అవకాశాలు చాలా మెండుగా సో చాలా క్లారిటీగా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మన సో మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ది ఇయర్. అలాగే జనవరి ఫస్ట్ అని జనవరి మొత్తం మెగాస్టార్ గారికి చెందుతుంది. సో ఇంకా ఈ అయిపోయింది అనమాట. జనవరి చాలా క్లీన్ హిట్ జనవరి మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారికి చెందింది అనమాట. నైజాం సీడెడ్ లో సో 5 కోట్ల సో ఓన్లీ నైజాం లో 5 కోట్ల ప్రాఫిట్ అయితే సో ఎండ్ అవబోతోంది. అలాగే సీడెడ్ లో సో 4.5 కోట్ల గ్రాస్ సో ప్రాఫిట్ తో నిలబోతుంది అనమాట. ఇంకా ఉత్తరాంధ్ర చూసుకున్నట్లయితే 18.5 కోట్ల గ్రాస్ ని అలాగే 6 కోట్ల సో ఎండ్ అవబోతున్నారు 6 కోట్ల దాంతో సో ఎండ్ అవబోతుంది అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ యొక్క కలెక్షన్స్. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అనేది సో నేను ఎగ్జాక్ట్ గా ఇలాగే అంచనా వేయలేవు. బట్ సో కలెక్షన్స్ చూస్తుంటే దుమ్ము దూసుకెళ్ళిపోతుంది. ఎక్స్ట్రాడినరీ లెవెల్ బీభత్స్ అని అయితే సృష్టిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 22వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.